హాయ్ గాయ్స్, నా పేరు రవికుమార్. నేను ఇంజనీరింగ్ లో పైథాన్ నేర్చుకోవడం వల్ల ప్రజెంట్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ కలిపి నేనైతే మీకు పైథాన్ నేర్పిస్తా. మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేకపోయినా, మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ వాళ్ళలోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, మీరు ప్రోగ్రామింగ్ లో ఫ్రమ్ జీరో టు హీరో అవ్వాలనుకుంటున్నా, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే పైథాన్ కోర్స్ అయితే నేను తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విత్ లైవ్ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్. ఈ పైథాన్ సిరీస్ సక్సెస్ కావాలంటే నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని. బై ద ఎండ్ ఆఫ్ దిస్ పైథాన్ కోర్స్ మీరు కంప్లీట్ చేశాక రిటర్న్ వచ్చి కామెంట్ చూడగానే మీకు సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఉండాలి. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం అయినా కింద కామెంట్ రూపంలో చెప్పండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ ద ఆపరేటర్స్. పైథాన్లో డిఫరెంట్గా ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేస్తాం. ఆపరేటర్స్ అంటే ఏం లేదు, మనం వేరియబుల్స్ ఆర్ వాల్యూస్ మీద పర్ఫామ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 2, ప్రింట్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ నేను ఏం పర్ఫామ్ చేసిన ప్లస్ అనే ఆపరేటర్స్ అయితే ఇక్కడ యూజ్ చేశాను నేను. ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ ఆపరాండ్స్. సో ఆపరాండ్స్ యూజ్ చేసుకొని ఆపరేటర్ అయితే మనం పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ ఆపరాండ్స్ ఏ కామా బి, ఆపరేటర్ ఏంటంటే ప్లస్ అడిషన్. పైథాన్లో టోటల్ 7 మేజర్ కేటగిరీస్ అయితే డివైడ్ చేసాం ఆపరేటర్స్ను. సో ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిఫై ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్. సో ఇలా 7 అయితే మనం డివైడ్ చేసాం. ఇవి అయితే చాలా యూస్ఫుల్ అయితే పైథాన్లో ఒక ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. డీటెయిల్గా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తోనైతే మనం నేర్చుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్థమెటిక్ ఆపరేటర్. బేసికల్గా మ్యాథమెటిక్ ఆపరేషన్స్ అయితే మనం యూజ్ చేస్తాం. లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 3. నార్మల్గా క్యాల్కులేషన్, పర్సంటేజ్, క్యాల్కులేషన్ మీన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సో ఇలాంటి వాటిలో కూడా యూజ్ చేస్తాం ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి. అలాగే పర్సంటేజ్లో కూడా యూజ్ చేస్తాం. సో పవర్ఫుల్గా ఎలాంటి ఫంక్షన్స్లో యూజ్ చేస్తామంటే స్క్వేర్, క్యూబ్. సో ఇలాంటి ప్రోగ్రామింగ్స్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తాం ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి. నెక్స్ట్ వన్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏం లేదు, వేరియబుల్కు వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎక్స్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ ఎలా పర్ఫామ్ అవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 మనకు ఇండివిజువల్గా డివైడ్ చేస్తాం. దీన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. క్లియర్ అండ్ షార్ట్ కోడ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ అనే వర్డ్లోనే తెలుస్తుంది మనకు కంపారిజన్ అనే. సో 2 వాల్యూస్ను కంపేర్ చేయడం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎలాంటి వాటిలో యూజ్ చేస్తామంటే ఎక్కువ యూజ్డ్ ఫర్ ద ఇఫ్ కండిషన్స్, డెసిషన్ మేకింగ్, ఫిల్టరింగ్. సో ఇలాంటి వాటిలో అయితే చాలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్, ఎల్స్, ఎల్స్ ఇఫ్. సో ఇలాంటి వాటిలో అయితేనే ఎక్కువ యూజ్ చేస్తాం మనం కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. కండిషన్స్ను కంబైన్ చేయాలంటే లాజికల్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అండ్ ఎక్స్ లెస్ దెన్ 20. సో ఇలా కండిషన్స్ మనకు వర్క్ కావాలంటే లాజికల్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో ఎలా యూజ్ చేస్తామంటే లాజిక్ చెక్స్, కండిషన్స్, పర్మిషన్స్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. సో బేసిక్ థియరీ చెప్తున్న ఆపరేటర్స్ ఏంటి, వాటి టైప్స్ ఏంటని మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా చూసుకుందాం. 7th వన్ ఏంటంటే ఐడెంటిఫై ఆపరేటర్స్. సో ఇది మన ఆబ్జెక్ట్ సేమ్ రిఫరెన్స్లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు ఏ, సి ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో ఇలా అయితే వస్తుంది మనకు. ఇక్కడ నోడ్ ఏంటిది, ఏ ఈక్వల్ టు సి. ఏ అనే వాల్యూస్, సి అనే వాల్యూస్ సేమ్ ఉన్నాయి. సో మేబీ ట్రూ, ఈ కండిషన్ ట్రూ అయింది. బట్ ఇట్ ఈజ్ సి ఈజ్ ఫాల్స్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సీక్వెన్స్ లైక్ లిస్ట్, టపుల్, స్ట్రింగ్లో సీక్వెన్స్లో ఉందా లేదా అని కూడా చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, యాపిల్, బనానా, మ్యాంగో. సో ఇలాంటి వాటిలో అయితే యూజ్ చేస్తాం మనం. ఫ్రూట్ అనే వేరియబుల్లో యాపిల్, బనానా, మ్యాంగో అనే ఐటమ్స్ అయితే తీసుకున్నా. సో ఇలా రియల్ టైంలో అయితే యూజ్ చేస్తాం సీక్వెన్స్ ఆర్డర్లో ఉందా లేదా అని. సో రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఏంటంటే సెర్చ్ ఫ్యూచర్స్లో కానీ, ఫామ్ వాలిడేషన్లో కానీ చాలా యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్. సో బిట్ లెవెల్ ఆపరేషన్స్ కూడా అంటాం మనం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాం. సో బైట్ కోడ్లో ఎట్లా తీసుకుంటాం, 0 1 0 1. బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నా, 0 0 1 1. సో ఇలా షార్ట్ కట్ కోసం బైనరీ రిప్రజెంటేషన్లో థింక్ చేయండి. రేర్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇంపార్టెన్స్ ఇన్ ఏ హార్డ్ లెవెల్ ప్రోగ్రామింగ్లో, గేమ్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్సీ. సో ఇఫ్ మల్టిపుల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తే మనం ప్రెసిడెన్సీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 + 5 × 2. సో
ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే నాట్ 30 ఇట్స్ 20. సో 30 అనేది ఎలా వస్తుందంటే 10 + 5 15 ఇంటూ 2 13 అనేది ఆన్సర్ వస్తుంది. అలా అయితే మనం క్యాలిక్యులేట్ చేయొద్దు, 30 అనేది ఆన్సర్ కాదు. మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రెసిడెన్సీ అయితే చూసుకోవాలి. సో హై వాల్యూ దేనికి ఉంటుందంటే మల్టిప్లికేషన్ ఉంటుంది కాబట్టి 5 ఇంటూ 2 10 అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్లస్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 10 + 10 20 అనేది మనకు పర్ఫామ్ అవుతుంది. సో ఇట్ ఫాలోస్ ద బోర్డ్ మాస్ రూల్. ఫస్ట్ ప్రియారిటీ పెరాంథసిస్కే ఇవ్వాలి మనం. సో ఈ ఆపరేటర్స్ పైథాన్లో ఈ ఆపరేటర్స్ వల్ల కంప్లీట్ బిగినర్ ప్రో గైడెన్స్ అయితే ఉంటుంది. ఈ ఆపరేటర్స్ నేర్చుకోవడం వల్ల ఏమేమి కవర్ చేసామంటే అర్థమెటిక్ ఆపరేషన్, అసైన్మెంట్ ఆపరేషన్, కంపారిజన్ ఆపరేషన్, లాజికల్ ఆపరేషన్, ఐడెంటిఫై ఆపరేషన్, మెంబర్షిప్ ఆపరేషన్, బిట్ వైజ్ ఆపరేషన్, అలాగే ప్రెసిడెన్సీ కూడా మనం కంప్లీట్గా క్లియర్గా తెలుసుకున్నాం. ఆర్థమెటిక్ ఆపరేషన్లో ఎక్కువ ఏం యూజ్ చేస్తామంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం. లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటిని అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చిన్న ప్రోగ్రామ్స్ ఇవ్వండి. A = 15, B = 4. ఇక్కడ ప్రింట్ అడిషన్ A + B. సో ఇక్కడ చూద్దాం మనం. A = 20 అని తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. B = 10. ప్రింట్ యాడ్ అని తీసుకొని కామా ఇక్కడ ఆపరేషన్ ఏంటి A + B. సో క్లోజ్ చేసాం. ఎంటర్ చేయగానే మనకు 30 అని వచ్చింది. సో ఇక్కడ ఏం పర్ఫామ్ 20 అనేది ఏలో అసైన్ అయింది, 10 అనేది బిలో అసైన్ అయింది. ఇక్కడ నేను యాడ్ అని ఏం చేస్తాను, నేను A + B. A అనేది ఎంత 20, B అనేది ఎంత 10. A + B ఎంత 20 + 10. మనకు 30 అనేది అవుట్పుట్ లో వస్తుంది. సో ఇలా అడిషన్ ఆపరేటర్స్ అయితే పర్ఫామ్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ సబ్ట్రాక్షన్ డబుల్ కోట్స్ కోర్స్ కామా A - B. సో ఇక్కడ చూడండి 20 - 10 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిప్లికేషన్ చూద్దాం మనం. ప్రింట్ డబల్ కోట్స్ మల్టిప్లికేషన్ 20 × 10 200 అయితే వచ్చింది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డివిజన్ చూద్దాం. ప్రింట్ డబల్ కోట్స్ డివిజన్ 20/10 2 అనేది వచ్చింది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫ్లోర్ డివిజన్ చూస్తున్నాం. ప్రింట్ డబల్ కోట్స్ ఫ్లోర్ డివిజన్ A ఫ్లోర్ డివిజన్ D. సో ఇక్కడ ఫ్లోర్ డివిజన్ ఎంత వచ్చింది 2 అనేది వచ్చింది మనకి. సో ఇక్కడ పైన చూడండి, ఇక్కడ డివిజన్ అంటే 2.0, ఫ్లోర్ డివిజన్ అంటే ఓన్లీ 2 వస్తుంది. దాని పక్కన ఉన్న డెసిమల్ నెంబర్స్ అనేవి తీసుకోవద్దు అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మాడ్యూల్. మాడ్యూల్ మీన్స్ పర్సంటేజ్. ప్రింట్ డబల్ కోట్స్ మాడ్యూల్ A%B. సో 0. సో ఈ పర్సంటేజ్ చెప్పాల్సిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 మనం 10తో డివైడ్ చేస్తున్నాం. మనకు రిమైండర్ అనేది ఏం వస్తుంది 2. 10 × 20. సో రిమైండర్ అనేది 0. అంటే పర్సంటేజ్ ఏమొస్తుంది, మోడ్ ఏమొస్తుంది, మనకి మాడ్యూల్ 0 అని వస్తుంది. సో ఇక్కడ 0 అనేది మనకు అవుట్పుట్ లో వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్పోనెంట్ చూస్తున్నాం. ప్రింట్ డబల్ కోట్స్ కామా A exponent B. డబల్ కోట్స్ ఎక్స్పోనెంట్ కామా A exponent B. సో ఇట్లా ఎక్స్పోనెంట్ వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ మనకు 15 అని 4 ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఇది వస్తున్నాయి. మనం మీకు అర్థం కావాలంటే డిఫరెంట్ గా తీసుకున్నాం. A = 20, B = 10. సో ఇలా మనకు ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే ఇలా యూజ్ చేస్తాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యూల్, ఎక్స్పోనెంట్. సో ఇలా మనం ఆర్థమెటిక్ ఆపరేషన్ లో యూజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాం. కంపారిజన్ ఆపరేషన్. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకంటే మనం 2 వాల్యూస్ ను కంపేర్ చేస్తాం. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఐదర్ ట్రూ ఆర్ కావాలి, ఫాల్స్ ఆర్ కావాలి, బేస్డ్ ఆన్ ద కండిషన్. ఎగ్జాంపుల్ ఇక్కడ A = 13, B = 33 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం A = 10, B = 5. సో ప్రింట్
ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ చూసుకోండి, టూ వాల్యూస్ ఉన్నాయి, టూ వాల్యూస్ తీసుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, కంపారిజన్ చేస్తున్నా. ఓకే, కంపారిజన్ చేస్తున్నా. ఏంటి, ఒక కండిషన్ అయితే తీసుకున్నా, అదేంటిది గ్రేటర్ దెన్, ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్ అని చెప్తుంది మనకు. సో ట్రూ అంటే 5 అనేది 10 కంటే పెద్ద అన్నమాట. 10 గ్రేటర్ దెన్ 5. సో ఇది ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ ఏ లెస్ దెన్ బి ఫాల్స్. సో ఇలా ట్రూ ఆర్ ఫాల్స్, ఒక టూ వేరియబుల్స్ తీసుకొని ఒక కండిషన్ ఆపరేషన్ యూజ్ చేసి మనం కంపారిజన్ చేస్తాం అన్నట్టు. దాన్ని మనం కంపారిజన్ ఆపరేటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ ఈ రెండు ఈక్వల్ గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం మనం ఇప్పుడు. ఏ ఈక్వల్ టు బి ఫాల్స్. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అన్నట్టు. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఈ రెండు నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం మనం. నాట్ ఈక్వల్ టు బి. సో ట్రూ అంటే ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5 అనేది నాట్ ఈక్వల్, రెండు ఈక్వల్ గా లేదు. సో నెక్స్ట్ అంటే ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. కండిషన్ ట్రూ ఆఫ్ ఆల్సో చూద్దాం మనం ఇప్పుడు. సో ట్రూ, కండిషన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో నెక్స్ట్ కండిషన్ ఉంది, ప్రింట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఫాల్స్. సో ఇలా కండిషన్స్ మనం కంపారిజన్ చేయడానికి అయితే ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం మనం. సో ఇక్కడ చూస్తున్నాగా ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇవన్నీ మనకు కంపారిజన్ ఆపరేటర్స్ అయితే మనం యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్స్ ఎలా యూజ్ చేస్తామంటే లాజికల్ అండ్ లాజికల్ నాట్ ఆపరేషన్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్, ఒక టూ కండిషనల్ స్టేట్మెంట్స్ కంబైన్ చేయడానికి ఈ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం మనం. ఈ లాజికల్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం, అండ్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, బి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ఏ అండ్ బి. సో ఇక్కడ అవుట్పుట్ చూద్దాం మనం ఇప్పుడు. సో సారీ, నార్మల్ తీసుకోండి, నేను క్యాపిటల్ తీసుకోండి కూడా. ఓకే, సో ఇక్కడ మాడ్యూల్ ఎర్రర్ ఉంటుంది కాబట్టి ట్రూ అనేది మీరు ఇక్కడ క్యాపిటల్ తీసుకోండి. నెక్స్ట్ బి, బి ఈక్వల్ టు ఫాల్స్ అంటారు. సో ఫ్రెండ్ ఏ అండ్ బి, ఇక్కడ ఏ అండ్ బి అనేది ఫాల్స్. అంటే మనకి ఇక్కడ ఏం తప్పని ఉంటుందంటే ట్రూ అండ్ ఫాల్స్, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్. సో ఇలా ఒకవేళ ఏ ఈక్వల్ ట్రూ అయిందంటే బి ఈక్వల్ ఫాల్స్ అయిందంటే మనకు ఈ రెండు కంబైన్ చేస్తే అవుట్పుట్ ఏం కావాలి, మనకు ఫాల్సే రావాలి, ఫాల్స్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ప్రింట్ ఏ ఆర్ బి. సో ఏ ఆర్ బి అనేది ఏంటి వచ్చింది అంటే ట్రూ అన్నట్టు. ఆర్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం మనం, ఏ ఆర్ బి. సో ఈ రెండిట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రూ అయింది అనుకో, డి ఫాల్స్ అయింది, మనకు అవుట్పుట్ ఈ రెండు కంబైన్ చేస్తే అవుట్పుట్ ఏం రావాలి, ట్రూ అనేది వస్తుంది అనమాట. ఫ్రంట్ నాట్ ఏ ఫాల్స్. ఇక్కడ ఏ అనేది ఏంటిది ట్రూ, బట్ మనం తీసుకున్న కండిషన్ ఏంటి, నాట్ అని వచ్చింది. సో నాట్ ఏ అంటే ఏంటిది, ఫాల్స్ అన్నమాట. ఇలా అయితే ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్. ఈ బైనరీ నెంబర్స్ మీద ఎక్కువ యూజ్ చేస్తాం మనం. సో ఇందులో ఎలాంటి యూజ్ చేస్తామంటే బిట్ వైజ్ నాట్, బిట్ వైజ్ షిఫ్ట్, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఎక్స్ఆర్, బిట్ వైజ్ ఆర్, ఇలాంటి ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫ్రంట్ ఏ ఎంటర్, జీరో అనేది అవుట్పుట్ లో వస్తుంది. సో ఇక్కడ చూడండి, జీరో అనేది అవుట్పుట్ లో వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, ఫ్రంట్ ఏ ఆర్ బి.
ప్రింట్ ఏఆర్పి. ప్రింట్ ఏఆర్పి ఎంత వచ్చింది? 14 అనేది వచ్చింది మనకి. ప్రింట్ ఏ షిఫ్ట్ 2. ఇక్కడ 2 అనేది ఆన్సర్ వచ్చింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ షిఫ్ట్ లెఫ్ట్. ఇలా అయితే ఆపరేటర్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. అసైన్మెంట్ ఆపరేటర్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ వాల్యూస్ ను వేరియబుల్స్ కు అసైన్ చేస్తున్నాం బై యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ప్రింట్ బి. ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఫస్ట్ నేను 10 అనేది ఏలో స్టోర్ చేసిన. నెక్స్ట్ ఏం చేస్తున్నా, బి అనే నెక్స్ట్ వేరియబుల్ లో ఏలో 5 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు ఏముంటుంది, బిలో కూడా 5 అనేది స్టోర్ అయింది. ప్రింట్ బి. సో చూడండి ఇలా 5 అనేది మనకు అవుట్పుట్ లో వస్తుంది. సో ఇలా దీన్నే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో బి ఈజ్ ఈక్వల్ టు బి అనుకున్నది ప్రీవియస్ గా 5 ప్లస్ ఏ అనుకున్నది ప్రీవియస్ గా 5. బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 5, 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అసైన్మెంట్ ఆపరేటర్స్ అయితే పైథాన్ లో అయితే యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ ఆర్ ఈక్వల్ టు బి మైనస్ ఆర్ ఈక్వల్ టు ఏ. ప్రింట్ బి 5. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ గా ఎంత ఉన్నది బిలో 10 ఉన్నది. 10 మైనస్ ఏ అంటే ఎంత, 5 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఏ బి ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఏ. ప్రింట్ బి. సో ఇక్కడ మనకు 25. సో 25 ఎలా వచ్చిందంటే ప్రీవియస్ గా బిలో ఎంత ఉన్నది 5. 5 ఇంటూ ఏ అనేది ఎంత 5. 5 ఇంటూ 5 25 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇలాగైతే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ ను పైథాన్ లో అయితే యూజ్ చేస్తాం మనం. సో ఇలా ఐడెంటిఫై ఆపరేటర్ చూద్దాం మనం. ఒక లిస్ట్ తీసుకున్నాం, లిస్ట్ లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఆ ఐటమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈజ్ నాట్ అయితే యూజ్ చేస్తాం మనం. ఆ వేరియబుల్ లొకేషన్ మెమొరీలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఈజ్ అంటే ఏంటి, ట్రూ, ఆ వేరియబుల్ ఉన్నదన్నట్టు. ఈజ్ నాట్ ఏంటంటే ఆ వేరియబుల్ ఐడెంటిఫైర్ లేదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం మనం, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏంటి, ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు ఏలో ఎంత ఉందో సిలో కూడా అంతే ఉంది వాల్యూ. ప్రింట్ ఏ ఈజ్ నాట్ బి. ట్రూ. చూసుకోండి, ఇప్పుడు ఏలో ఎంత ఉన్నది 10 ఉన్నది, బిలో ఎంత ఉన్నది 20. ఏ ఈజ్ నాట్ బి అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో లేదన్నట్టు. సో అది ఇక్కడ మనం ఐడెంటిఫై ఆపరేటర్స్ అంటాం. సో ఐడెంటిఫై చేయడం అన్నట్టు, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ సేమ్ ఉందా, దానికి మనం ఈజ్ నాట్ అయితే యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ ఈజ్ సి. ట్రూ, ఎందుకంటే ఏలో ఉన్న వాల్యూ సిలో ఉంది. సో ఈ రెండు సేమ్ కాబట్టి ఐడెంటిఫై. ఎందుకంటే ఈ రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి ట్రూ. దీన్ని మనం ఐడెంటిఫై ఆపరేటర్స్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెంబర్షిప్ ఆపరేటర్. ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఇన్ అండ్ నాట్ ఇన్. సో టెస్ట్ వెదర్ ద వాల్యూ అండ్ వేరియబుల్స్ ఇన్ ఏ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్ వేరియబుల్ లో ఆ వాల్యూ ఉందా లేదా. సో ఫైండ్ ద వాల్యూ ఇన్ ఏ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లో ఆ వాల్యూ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మెంబర్షిప్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 తీసుకున్నాం నేను, వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అగైన్ 5 తీసుకున్నాం నేను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక లిస్ట్ ఉంది. సో లిస్ట్ లో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30, 40, 50. సో ఈ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక స్టేట్మెంట్ చెక్ చేస్తున్నా, ఇఫ్ ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్.
సో ఈ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ x is not in x is not presented. X is not present in given list. Else ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయిందనుకో ప్రింట్ x is present in given list. x is if అనే కండిషన్ ఫాల్స్ అయింది. సో x is present. x అనేది వాల్యూ లిస్ట్ లో ఉంది. సో మనకు x is present in a given list అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం y తీసుకుందాం. y not in list. Print y is not present in given list. Else print y is present in given list. సో y is not present in a given list. సో y అనేది ఎంత 5. 5 అనేది ఈ లిస్ట్ లో ఉందా లేదు. సో అందుకే ఈ కండిషన్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఫస్ట్ ట్రూ అయింది కాబట్టి y is not present in a given list అని వచ్చింది మనకి. సో ఇలా మెంబర్షిప్ ఆపరేటర్స్ అయితే యూజ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ ఏంటంటే ఆపరేటర్ అసోసియేటివిటీ ఇన్ పైథాన్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది ఐదర్ లెఫ్ట్ టు రైట్ అనే యూజ్ చేస్తాం ఆర్ రైట్ టు లెఫ్ట్ అనే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 100 divided by 10 into 10. సో మనకు 100 అనేది మనకు అవుట్పుట్ లో వచ్చింది. సో ఇక్కడ ఎలా పర్ఫార్మ్ అవుతుందంటే ఫస్ట్ 100 డివైడెడ్ బై 10 అనేది ఎంత 10 అని వస్తుంది. 10 into 10 ఎంత 100 అనేది వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 5 minus 2 plus 3. 5 minus 2. 5 minus 2 ఎంత 3. 3 plus 3. 6 అనేది మనకు పర్ఫార్మ్ అయింది. ఇలా మనకు ప్రోగ్రామింగ్ లో అయితే యూజ్ చేస్తాం మనం అసోసియేటివిటీ. సో ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇలాంటి ఆపరేషన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి కూడా అడుగుతాడు మనకి ఇంటర్వ్యూలో కూడా. సో ఇది డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఆ కండిషన్ అనేది సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది ప్రింట్ కర్రీ బ్రేసెస్ తో అయితే ఇద్దాం మనం. 5 minus కర్రీ బ్రేసెస్ 2 plus 3. సో ఇప్పుడు చూడండి 0, ఎందుకంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కర్రీ బ్రేక్స్ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 2 plus 3 5. 5, 0 అనేది మనకు అవుట్పుట్ లో అయితే వచ్చింది. సో ఇలా అయితే నేర్చుకోండి మీరు. సో ఇది మీరు ఫస్ట్ అయితే ప్రెసిడెన్సీ అయితే నేర్చుకోవాలి. దేనికి హైయర్ వాల్యూ దేనికి లోయర్ వాల్యూ అని అవి నేర్చుకోండి. డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూద్దాం ప్రింట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం మనం. 100 divided by 10 into 10. సో చూడండి 1.0. ఫస్ట్ 100 కదా, ఇక్కడ ఫస్ట్ ఏంటి మల్టిప్లికేషన్ అవుతుంది. 10 into 10 100 వస్తుంది. 100 divided by 100 100 వస్తుంది. సో ఇలా అయితే మనం ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూసుకున్నాం మనం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈక్వల్ టు 5, నెంబర్ 2 ఈక్వల్ టు
2. సో ఇక్కడ ఏం చేస్తున్నా, సమ్ చేస్తున్నాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా, సబ్ట్రాక్షన్ చేసుకున్నా. సబ్ట్రాక్షన్ అంటే ఏంటిది, డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఈక్వల్ టు డిఫ్ అని ఇచ్చాను నేను, ఈక్వల్ టు num1 మైనస్ num2. నెక్స్ట్ ఏంటి చేస్తున్నా, మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఈక్వల్ టు num1 ఇంటూ num2. రిమైండర్. రిమైండర్ ఈక్వల్ టు num1 పర్సంటేజ్ num2. సో ఇలా తీసుకున్నామా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇవన్నిటికీ మనం ఒక ఇన్పుట్గా 2 వాల్యూస్ తీసుకొని వాటికి ఆపరేషన్ తీసుకున్నాం. మనం ఇక్కడ ఆ ఆపరేషన్స్ అన్ని ఒక సమ్ వేరియబుల్స్లో మనం అసైన్ చేసాం. ఇప్పుడు ఆ వేరియబుల్స్ను అసైన్ చేసిన వేరియబుల్స్ను ప్రింట్ చేస్తే మనకు ఆ ఆపరేషన్స్ అన్ని ప్రింట్ అవుతాయి అన్నమాట. చూద్దాం ఇప్పుడు. ప్రింట్ సమ్, ఎంటర్, ప్రింట్ డిఫ్, ఎంటర్, ప్రింట్ ప్రొడక్ట్, ఎంటర్, ప్రింట్ రిమైండర్, ఎంటర్. చూడండి ఇక్కడ మనకు డైరెక్ట్ గా వాల్యూస్ అయితే వచ్చాయి. ఇక్కడ సమ్ ఏంటిది, 5 + 2 7 అనేది వచ్చింది. మనకు సబ్ట్రాక్షన్ ఏంటిది, 5 - 2 3 అనేది వచ్చింది. ఇలా ప్రొడక్ట్ ఏంటిది, 5 × 2 10 అని వచ్చింది. మనకి ఏంటిది ఇంకోటి డివైడెడ్ బై 2. సో 2 × 2 = 4. 4 అంటే ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. దట్ ఈస్ ద రిమైండర్. సో ఇలాగైతే మనం యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇంప్లిమెంట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే ఏంటిది, ఆర్థమెటిక్. ఇవన్నీ ఆర్థమెటిక్ కదా, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇవన్నీ ఏంటిది, ఆర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ మీద మనం ఏం తీసుకున్నాం అంటే కంపారిజన్ తీసుకుందాం మనం ఇప్పుడు. సో num1 = 30, num2 = 34 తీసుకున్నాం. సో ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, కండిషన్స్ కదా. కంపారిజన్లో ఏం చేయాలి, కండిషన్ చెక్ చేయాలి మనం. సో ఇఫ్ num1 > num2, సో ప్రింట్ మనకి ఏం ప్రింట్ కావాలి, కండిషన్ ట్రూ అయితే ద ఫస్ట్ వాల్యూ ఈస్ గ్రేటర్. ఒకవేళ ఎల్స్ ఫాల్స్ అయితే ప్రింట్ ద సెకండ్ వాల్యూ ఈస్ గ్రేటర్. కండిషన్ తీసుకొని రెండో స్టేట్మెంట్ తీసుకున్నా. ఒకవేళ కండిషన్ గ్రేటర్ దెన్ అయితేనో ద ఫస్ట్ వాల్యూ గ్రేటర్ అని కావాలి. ఒకవేళ ఎల్స్ అయితేనో ద సెకండ్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ కావాలి. సో ఫస్ట్ ఏంటిది, 30 గ్రేటర్ దెన్ 34. ఇక్కడ ఏంటిది, ద సెకండ్ వాల్యూ ఈస్ గ్రేటర్. వాట్ ఈస్ కమెంట్స్? సో కమెంట్స్ అంటే ఏం లేదు, మన పైథాన్లో కమెంట్స్ అంటే ప్రోగ్రామింగ్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. లైక్ నోట్స్ లాగా. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అప్పుడు కంప్యూటర్ అయితే ఇగ్నోర్ చేస్తుంది. ప్రోగ్రామ్ మీద ఒక క్లారిటీ రావడానికి అయితే యూజ్ చేస్తాం కమెంట్స్ అనేటివి. సింపుల్గా చెప్పాలంటే యాష్ దిస్ ఈజ్ ఏ కమెంట్, ప్రింట్ హలో వరల్డ్. సో ఇక్కడ యాష్ యూజ్ చేస్తున్నామంటే అదొక కమెంట్ లైన్ అన్నట్టు. ఆ కమెంట్ లైన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దానిపైన కోడ్ రాస్తున్నాం కదా, ఆ కోడ్ ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ కింద కమెంట్ అనేది యూజ్ చేస్తాం మనం. సో దిస్ ప్రింట్స్ టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ అనేది ప్రింట్ చేయడానికి దీని అయితే ప్రింట్ అనే ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. మన టెక్స్ట్ను ప్రింట్ చేయడానికి ఈ కోడ్ అయితే రాస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కోడ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అలాగే గ్రూప్ ప్రాజెక్ట్స్లో కూడా ఈజీగా కమ్యూనికేషన్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఎడిట్ చేయడానికి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇలా చాలా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం కమెంట్స్ వల్ల. సో మెయిన్లీ అని అయితే మనం కమెంట్స్ను 2 టైప్గా డివైడ్ చేస్తాం, సింగిల్ లైన్ కమెంట్ ఆర్ మల్టీ లైన్ కమెంట్ ఆర్ డాక్ స్ట్రింగ్స్. సో సింగిల్ లైన్ కమెంట్ అంటే ఏం లేదు, 1 లైన్లో కోడ్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ యాష్ యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ను అడిషన్ చేయడానికి రాస్తున్నామని పైన యాష్ కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు. A = 5, B = 3, ప్రింట్ ఆఫ్ A + B, 5 + 3 8 అయితే మనకు ప్రింట్ అవుతుంది. సో యూజ్ కేసెస్ ఇక్కడ లైన్ బై లైన్ డాక్యుమెంటేషన్ కూడా యూస్ఫుల్ అవుతుంది, అలాగే డిసెబులింగ్ లైన్ కోసం కూడా యూస్ఫుల్ అవుతుంది, అలాగే ఎక్స్ప్లెయినింగ్ ఫార్ములా ఆర్ లాజిక్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అలాగని చాలా కమెంట్స్ అయితే యూజ్ చేయకండి, బ్యాడ్ ప్రాక్టీస్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. అది మల్టీ లైన్ కమెంట్ అంటే లేదు, ఎక్కువ లైన్స్లో కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మల్టిపుల్ ఆర్ ట్రిపుల్ కోడ్స్, ఏ పైథాన్ ప్రోగ్రామ్ యాష్ టు క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ సర్కిల్ యాష్ యూజింగ్ ఫార్ములా 5r². సో ఇలా మల్టిపుల్ కోడ్ రాయడం అన్నట్టు, దీన్నే మల్టిపుల్ లైన్ కామెంట్ అంటాం. సో నెక్స్ట్ ఎలా యూజ్ చేస్తామంటే ట్రిపుల్ కోడ్స్ ఇచ్చి దిస్ ఈజ్ ఏ మల్టిపుల్ కామెంట్ స్ట్రింగ్ అని కూడా అనొచ్చు, లేదంటే ప్రింట్ = ఏరియా ఆఫ్ క్యాలిక్యులేటర్ కూడా అనొచ్చు. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం, దీన్ని కూడా ట్రిపుల్ కోడ్స్ అంటాం, అలాగే మల్టీ లైన్ కామెంట్ కూడా అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డాక్ స్ట్రింగ్, దాన్ని మనం డాక్యుమెంటేషన్ స్ట్రింగ్ కూడా అంటాం. స్పెషల్ కామెంట్ టైప్ ఉంది, దాన్నే మనం డాక్స్ అంటాం. ఇది ఫంక్షన్స్, క్లాసెస్ ఆర్ మాడ్యూల్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ యాడ్ ఫంక్షన్ A, B, రిటర్న్ A + B. సో ఇక్కడ A + B అనేది ఫంక్షన్ యాడ్స్ 2 నెంబర్స్. సో ఈ ఫంక్షన్ అనేది 2 నెంబర్స్ను యాడ్ చేయడానికి రాస్తున్నాం. యాడ్ అనే ఫంక్షన్ను 2 నెంబర్స్ను యాడ్ చేయడానికి రాస్తున్నాం. ఇలా ఒక క్లాసెస్ కానీ మాడ్యూల్స్ కానీ ఫంక్షన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్ స్ట్రింగ్స్ అయితే యూజ్ చేస్తాం మనం. హెల్ప్ కమాండ్ వల్ల డాక్ స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇంకో ప్రాక్టీస్ అండ్ ఎస్పెషల్లీ రియల్ వరల్డ్ టీమ్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాష్ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ స్టూడెంట్ గ్రేడ్. సో యాష్ అనేది దేని మీద రాస్తున్నానంటే స్టూడెంట్ గ్రేడ్ను క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ అయితే రాస్తున్నా యాష్ అనే కామెంట్ యూజ్ చేసి. సో మార్క్స్ = 85. సో నెక్స్ట్ ఏంటి, చెక్ చేయాలి గ్రేడ్ను చెక్ చేయడానికి యాష్ చెక్ గ్రేడ్ కామెంట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రాసే కోడ్ ఏంటంటే గ్రేడ్ను చెక్ చేయడానికి. ఇఫ్ మార్క్స్ > 90 ప్రింట్ ఏ గ్రేడ్. సో 90 కన్నా ఎక్కువ వస్తే ఏ గ్రేడ్ అనేది వస్తుంది. ఇఫ్ ఎల్స్ మార్క్స్ > 75 ప్రింట్ బి గ్రేడ్. 75 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ వస్తే బి గ్రేడ్. సో ఎల్స్ ప్రింట్ సి గ్రేడ్. సో 75 కన్నా తక్కువ వస్తే సి గ్రేడ్ అనేది వస్తుంది. సో ఇలా క్లారిటీని పెంచడానికి మనం కమెంట్స్ అయితే యూజ్ చేస్తాం మనం. ఇంకా మోర్ బెనిఫిట్స్ ఏంటంటే యూజ్ చేయడం వల్ల లాజిక్ అండ్ కాంప్లెక్స్ కూడా పెరుగుతుంది, అలాగే మల్టిపుల్ కామెంట్స్ కూడా ఎక్కువ రాయకండి, కోడ్ అనేది బ్యాడ్గా ఉంటుంది. మల్టిపుల్ కామెంట్స్ కూడా ఎక్కువ యూజ్ చేయకండి. కేస్ కోడ్ ఎక్స్టెన్స్ అయితే యూజ్ చేయండి, ఎందుకంటే కమెంట్స్ను ఒక బెటర్ కలర్లో రాయడానికి. డాక్ స్ట్రింగ్స్ను స్టాండర్డ్ ఫార్మేట్లో మెయింటైన్ చేయాలి. ఫర్ ద టీమ్స్ ఆర్ ప్రాజెక్ట్స్కి అయితే యూజ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో ఏమేమి కవర్ చేసామంటే వాట్ ఆర్ ద కమెంట్స్, టైప్స్ ఆఫ్ కమెంట్స్ లైక్ సింగిల్, మల్టిపుల్ ఆర్ డాక్ స్ట్రింగ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా మనం క్లియర్ చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.